అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ దేశానికి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి మొహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ భారత్ మా దేశం పైన దాడి చేసే అవకాశాలు ఉన్నాయి, మా ఉనికికి ఏదైనా కానీ సమస్య తలెత్తితే అణ్వస్త్ర ప్రయోగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, వెనక్కి వెళ్ళేటటువంటి ప్రసక్తి లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, మా దేశంలో ఉన్నటువంటి ఈ రక్షణ వ్యవస్థని మరింత బలపరుచుకుంటాము, అంతేకాకుండా మా దళాలు అన్నిటినీ పోగు చేసుకుంటున్నాము, మా దేశ ఉనికికి గనక ఏదైనా సమస్య వాటిల్లేటటువంటి పరిస్థితి వస్తే మేము ఎటువంటి దాడులు చేయడానికి కూడా వెనకాడబోము, అంతేకాకుండా అణ్వస్త్రాలు కూడా మా దగ్గర చాలా ఉన్నాయి, వాటిని కూడా మేము ఉపయోగిస్తాము అని చెప్పేసి ఆ దేశ రక్షణ శాఖ మంత్రి మాట్లాడడం జరిగిందనమాట. తాము తమ మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలు, చైనాను ఇప్పటికే ఆల్రెడీ సంప్రదించాము, అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలకు పరిస్థితుల గురించి వివరించామని చెప్పేసి ఆ దేశ రక్షణ శాఖ మంత్రి మాట్లాడడం జరిగింది. అరేబియన్ గల్ఫ్లోని కొన్ని మిత్ర దేశాలు తమతో పాటు భారత్తో కూడా మాట్లాడారు. అమెరికా మాత్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేదని ఈయన చెప్తూ తర్వాత కొద్దిసేపటికే మాట మార్చడం జరిగింది. పాకిస్తాన్పై భారతదేశం దాడి తథ్యం అనే మాట తాను అనలేదని పాకిస్తాన్కు చెందినటువంటి ఒక టీవీ ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తన మాటల్ని వక్రీకరించారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఇంకా ఏం మాట్లాడతాడంటే, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి తరుణంలో పాకిస్తాన్కు తుర్కియే దేశపు మద్దతు పుష్కలంగా ఉంది, మిలిటరీ హార్డ్వేర్తో పాటు 6 C-130 విమానాలను కూడా ఇస్లామాబాద్కు ఆల్రెడీ ఆ దేశం పాకిస్తాన్కి పంపించడం కూడా జరిగింది. ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు రక్షణ సహకారంలో భాగంగానే తుర్కియే యుద్ధ సామాగ్రిని అందించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విమానాలు చేరుకున్న విషయాన్ని పాక్, తుర్కియే వర్గాలు ధృవీకరించుకున్నాయి. ఒక దిక్కుమాలనోడికి ఇంకో దిక్కుమాలనోడు తోడు. ఇక యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే మాది స్నేహపూరితం, మాది శాంతి సౌభ్రాతృత్వాన్ని వెదజల్లేటటువంటి దేశం అని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ లోపల లంగ పనులన్నీ చేసేటటువంటి పాకిస్తాన్ బంకర్లలో ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళను పట్టుకోవడం కూడా జరిగింది. పెహల్గావ్ దాడి నేపథ్యంలో భారతదేశం చేపట్టిన చర్యలు నియంత్రణ రేఖ LOC అవతల ఉగ్రవాద స్థావరాలపై కన్నేయడంతో పాకిస్తాన్ అప్రమత్తం అయ్యింది. ఉగ్రవాదులను పాక్ ఆక్రమిత కాశ్మీర్ POK సరిహద్దుల సమీపంలోని లాంచ్ ప్యాడ్ల నుంచి భద్రమైన ప్రదేశాలకు తరలిస్తూ ఉంది. ముఖ్యంగా కెల్, సార్జీ ఇట్లాంటి ప్లేసెస్లో ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళ బంకర్లలో దాక్కోవడం జరిగింది. వాళ్ళందరినీ వేరే ప్లేస్కి, సేఫ్ ప్లేస్కి తరలిస్తూ ఉన్నారు ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ దళాలు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ రక్షణ శాఖ మంత్రి యూసఫ్ గారు మాట్లాడిన ఈ ఒక్క మాట మాత్రం ఇండియన్స్కి చాలా ఆనందాన్ని కలిగించిందనమాట. ఎందుకు అంటే, ఓపిక ఎక్కువైపోయి శాంతి అని చెప్పేసి తెల్ల పావురాలు ఎగరేస్తూ ఉంటే పక్కన వాళ్ళకు సులకనైపోతూ ఉన్నాము. ఒకసారి అట్లా పోయి విరుసుకుపడిస్తే మళ్ళీ ఇంకో 50 సంవత్సరాలు మూసుకొని ఉంటారు కదా అని దేశ ప్రజలు, అంటే దాదాపు 140 కోట్ల ప్రజలు అనుకుంటా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఒక అంటే కౌంటర్ అటాక్ అనుకోవచ్చు. యుద్ధం వరకు అవసరం లేదు, జస్ట్ అట్లా గిల్లేసి వస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి చూద్దాం, ఇండియన్ గవర్నమెంట్ గిల్లేసి వస్తుందా, గట్టి కొట్టేసి వస్తుందా, లేకపోతే మొత్తానికి లేకుండా చేసి వస్తుందా, లేదంటే ఎప్పట్లాగానే తెల్లపావురాలు ఎగరేస్తుందా? క్వశ్చన్ మార్క్ అనమాట. భవిష్యత్ నిర్ణయిస్తుంది. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.